ఇంకొక విషయం కూడా మనం గమనించుకోవాలి, సివియారిటీ కాకుండా ఆల్కహాల్ తీసుకోవడానికి కారణం ఏవైతే ఉంటుందో, అంటే మనం రకరకాల కారణాలు డిస్కస్ చేసాము. సో ఆల్కహాల్ యూజ్ అనేది కొంతమంది నావెల్టీ సీకింగ్, కొంతమంది పిల్లల్లో యంగ్ యూత్లో నావెల్టీ సీకింగ్ ఎక్కువ ఉంటుంది, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అని చెప్పేసి. సో అట్లా కొంతమంది యంగ్ అడల్ట్స్లో జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ అయినా, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ అయినా, తర్వాత అడల్ట్హుడ్లో మిడ్ ఏజ్ క్రైసిస్ లాగా చాలా స్ట్రెస్ టెన్షన్ వలన, లేకపోతే చిన్నప్పటి నుండి వ్యసనం ఉండడం వలన, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ రకరకాల కారణాలకు తగ్గట్లు మన రకరకాల ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ అనేవి మనం కన్సిడర్ చేయాలి. దాంట్లో మనకి 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, అంటే ఇన్పేషెంట్ సైకైట్రిక్ మేనేజ్మెంట్ అంటూ ఉంటారు. ఎవరైతే మెడికల్ ప్రొఫెషనల్స్, అడిక్షన్లో స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో మెడికల్ ప్రొఫెషనల్స్లో, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆల్కహాల్ యూజ్ డిసార్డర్కి ఫస్ట్ డీటాక్స్ చేయడము, తర్వాత ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, థైమైన్ డెఫిషియన్సీ జనరల్గా చూస్తూ ఉంటాం, థైమైన్ డెఫిషియన్సీ, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడము, తర్వాత డీటాక్స్ చేసి న్యూట్రిషనల్ డెఫిషియన్సీని మేనేజ్ చేసి, తర్వాత మెల్లిగా విత్డ్రావల్ ప్రోగ్రామ్, రికవరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడము, మెల్లిగా ఈ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్లో, రీహాబిలిటేషన్లో కొంతకాలము వాళ్ళకి ఆ రికవరీ ప్రోగ్రామ్ని యాక్టివేట్ చేయడము. దాంట్లో మనకి మళ్ళీ కౌన్సిలింగ్, సైకోథెరపీ, క్లినికల్ సైకాలజిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పిక్చర్లోకి ఎంటర్ అవ్వడము. ఆ మనిషితో మనం ఇండివిజువల్ సైకోథెరపీ అనేది స్టార్ట్ చేసి, ఆ మనిషి యొక్క కారణాలు ఏంటి, ఆల్కహాల్ యూస్కి సంబంధించిన కారణాలు ఏంటి, ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఎప్పుడెప్పుడు తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, ట్రిగర్స్ ఏంటి, కోపింగ్ మెకానిజమ్స్ ఏంటి, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆ మనిషి యొక్క పరిస్థితులు ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని సమగ్రంగా హోలిస్టిక్గా సైకోథెరపీ చేయడం అనేది జరుగుతుంది.